హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై అండ్ మామ్ డైరీస్. సో ఈరోజు ఒక మంచి కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి కిచెన్ ఐటమ్స్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఇంట్లో యూజ్ అయ్యేవి అనమాట. కొంచెం మన పాతవన్నీ కొంచెం పక్కన పెట్టేసి కొత్తగా ట్రెండీగా మన ఇంటిని న్యూగా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 6 to 7 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి. అండర్ 200 to 250 రేంజ్లోనే ఉంటాయి. సో అన్నీ ఒక్కొక్కటి మీకు చూపించేస్తాను. సో ఇవన్నీ చూసేయాలి అంటే మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ వన్ అయితే చూపిస్తున్నాను. ఇది మనకి హ్యాండ్ వాష్ వస్తుందన్నమాట. లైక్ లిక్విడ్ డిష్ వాష్ వస్తుంది అండ్ అలాగే హ్యాండ్ వాష్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మనం ఇలా ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి, ఇక్కడ మనం డిష్ వాషర్ ఇక్కడ వేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. అంటే రెండు విడిగా పెట్టుకోకుండా ఒకదానిలోనే వచ్చేస్తుంది అనమాట. దీనికి లోపల ఇచ్చారు మనకి ఇవి. అండ్ దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఇది హ్యాండ్ వాష్ వచ్చేస్తుంది. అండ్ అలాగే దీనికి మనకి స్క్రబ్బర్ కూడా ఇచ్చారు. ఇలా మనకి ఏమన్నా కావాలన్నా కూడా ఇది ఓపెన్ అవుతుంది, ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ పెట్టేసుకుంటే ఇది మొత్తం దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేస్తుంది కిందకి. సో ఇదంతా కూడా మనకి మంచి యూస్ఫుల్ ఐటమ్ మన కిచెన్లోకి. అంటే షింక్ దగ్గర ఎక్కువ మెస్సీ అయిపోకుండా అయితే మాత్రం బాగుంటుంది అనమాట. ఒక్కటే ఐటమ్తో దట్టు ట్రెండీ ఐటమ్, మంచి కలర్ఫుల్ కూడా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది లైక్ ఇది గ్రీన్ కలర్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 130-140 రూపీస్ పడింది అంతే. మనం విడివిడిగా కొనే కంటే ఓన్లీ హ్యాండ్ వాషే మనం ఒక 100 రూపీస్ పెట్టి అలా కొంటూ ఉంటాము ఓన్లీ ఒక బాటిల్కి. సో ఇది మనకి బాగుంటుంది, రెండిటికి కలిసి అయితే వస్తుంది కదా. సో ఇది మాత్రం మంచి ఆప్షన్, ఫస్ట్ వన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, మనకి ఇప్పుడు దాకా పోపుల డబ్బా ఉంటుంది కదా, అది మనం రౌండ్గా ఉంటుంది, అది వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు న్యూగా వచ్చిందనమాట. చాలా మంచి ఐటము. ఇలా 4 పార్టిషన్స్ అయితే వస్తాయి అండ్ అలాగే 4 స్పూన్స్ కూడా వస్తాయి. ఇవి మనకి ఇలా 2 సెట్గా అయితే ఓపెన్ అవుతాయి. ఇలా మనం తీసి అయితే పెట్టుకోవచ్చు. ఇది లైక్ మనం పోపుల డబ్బానే కాదు, మసాలా స్పైసెస్ పెట్టుకోవచ్చు. అలానే డైనింగ్ టేబుల్ మీద కూడా మంచి డెకోర్గా కావాలనుకుంటే దాని మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఏంటంటే కింద లెగ్స్కి కూడా ఇవి బటన్స్ ఇచ్చారనమాట. ఇలా కింద ఫిక్స్ చేసుకోవచ్చు ఈ బటన్స్ని. దానివల్ల ఏంటంటే ఇంకొంచెం కలర్ అయితే బాగుంటుంది. కింద గోల్డ్ కలర్ వస్తుంది, ఇది గ్రీన్ కలర్ వచ్చింది, లైక్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా మనకి మంచి డెకోర్కి అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది. స్పైసెస్ బాక్స్కి అయితే ఇంకా మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి వచ్చేసి అంటే 150 బిలో అలానే పడింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిద్దాం. ఇది వచ్చేసి ఆయిల్ స్ప్రే అనమాట. ఏంటంటే ఇప్పుడు అందరూ డైట్లో ఉండి ఆయిల్ ఎక్కువ తినకూడదు, అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు, బట్ మనకి సలాడ్స్ మీదకి వాటి మీదకి కొంచెం ఆయిల్తో సార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా ఇలా మనకు కావాల్సినంత స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి గ్లాస్ మెటీరియల్ వస్తుంది. ఇదిగోండి, ఇలా మనకైతే వస్తుంది. ఇది మనకి ఒక 1/2 లీటర్ ఆయిల్ వరకు అయితే పడుతుంది, అంటే 500 ml వరకు అయితే పడుతుంది ఆయిల్ ఇందులో. ఇదిగోండి, ఇది చూడటానికి కూడా మంచి డిఫరెంట్గా కూడా డిఫరెంట్ లుక్ అయితే ఉంది. చూడటానికి చాలా బాగుంది. మనకి కొంచెం ఆయిల్ ఇలా స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు బాగుంటుంది. ఇది మంచి ఆప్షన్. ఇది మనకి 200-220 అలా పడినట్టుంది. అంటే వచ్చేసి ఇది గ్లాస్ కదా, సో కొంచెం ప్రైస్ పడింది. ప్లాస్టిక్ అయితే కొంచెం తక్కువే పడుతుంది, బట్ హెల్తీ ఆప్షన్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు గ్లాస్ యూజ్ చేయటం కూడా చాలా మంచిది. సో ఇదనమాట. ఇది వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అనమాట. ఇవి ఫ్రిడ్జ్లో మనం డోర్కి పెట్టుకోవచ్చు. డోర్లో మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లైక్ మనం జింజర్ పెట్టుకోవచ్చు, లెమన్స్ ఇలా సైడ్ మనం పెట్టేస్తూ ఉంటాం కదా విడివిడిగా. సో అలా కాకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి సెట్ ఆఫ్ 6 అయితే వస్తాయి. ఇదిగోండి, ఈ 6 కూడా మనకి అరౌండ్ 120-130 పడ్డాయి. దీని మెటీరియల్ కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి, మెటీరియల్ పర్లేదు, అంటే మనకి ఈ రేంజ్లో వచ్చేదానికి ఈ మెటీరియల్ ఓకే. అంటే మరీ పల్చగా అయితే ఏం లేదు, అలా అని మరీ సాలిడ్గా కూడా ఏం లేదు, పర్లేదు. అంటే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, బాగానే ఉంది.
సో ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా అరౌండ్ 120 130 పడింది అంతే. ఇవి కూడా మనకి మంచిగా అంటే ఫ్రిడ్జ్ ఎలా మెస్సీగా లేకుండా ఒక ఆర్గనైజ్డ్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు, బాగా పనికొస్తాయి ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి స్పూన్స్ అన్ని హోల్డర్ అనమాట. స్పూన్ హోల్డర్గా అయితే బాగుంటుంది, అంటే మనకి మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. స్పూన్స్ అవన్నీ ఫోక్స్ స్పూన్స్ కలిపి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే కిచెన్లో కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడన్నా స్పూన్స్ అన్నీ ఎక్కడన్నా విడివిడిగా పోతున్నాయి అనుకున్నప్పుడు ఇలా ఇలాంటి హోల్డర్స్ అయితే బాగుంటాయి. ఇదిగోండి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, సో మనకి రస్ట్ ఫ్రీ అయితే ఉంటుంది. సో కిచెన్లో రస్ట్ పడుతుంది అలా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది రస్ట్ ఫ్రీనే, బాగుంటుంది ఇది కూడా. కొంచెం ఈ డిజైన్ చూడటానికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అండ్ ట్రెండీగా కూడా కనిపిస్తుంది. అంటే మనకి ఆల్రెడీ మనం చూసేసి ఉన్నాము స్పూన్ హోల్డర్స్ అవన్నీ కూడా పాతవి, ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్లోనే చూసాము. లైక్ ఇలా కొంచెం అంటే ఓల్డ్ మోడల్ అయిపోయాయి అవన్నీ. ఇప్పుడు కొంచెం ట్రెండీగా కావాలనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుంది. ఇవన్నీ కూడా 200 బిలోనే వస్తాయి. నేను మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తాను, దాని కింద ప్రైస్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీటన్నిటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమన్నా నచ్చాయనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ చూద్దాము. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ అనమాట ఇవి. సో ఇవి ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది మనకి మంచిగా ప్యాకేజింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇదిగోండి, ఇవి మనకి సెట్ ఆఫ్ 6 ప్లేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్లో బాగా యూజ్ అయ్యేది ఈ కుల్ఫీ స్టిక్స్ అనమాట. ఇదిగోండి, ఇవి మనకి సెట్ ఆఫ్ 6 వస్తాయి. ఇవి బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు మాత్రం, ఎందుకంటే మనం కుల్ఫీస్ ఐస్ క్రీమ్స్ అవి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా ఈ సమ్మర్లో. ఇంట్లో కిడ్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం బాగా యూజ్ అవుతాయి. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 6 వచ్చేసి మనకి 130 120 అలా పడింది అంతే. ఇది మెటీరియల్ కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి, మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే మనకి ఐస్ లోపల పెడితే కొంచెం మంచి స్ట్రాంగ్ మెటీరియలే ఉండాలి కదా డీప్ ఫ్రీజర్లో పెట్టినప్పుడు. సో దానికప్పుడు బాగుంటుంది. ఇదిగోండి, స్ట్రాంగ్ అయితే ఉంది మెటీరియల్ కూడా. ఇవి 6 వస్తాయి. ఇదిగోండి, ఇది ఒక పీస్ బాగుంది, ఇది కూడా మంచిగా బాగుంటుంది సమ్మర్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి సెట్ ఆఫ్ 7 అయితే వస్తాయి. వుడెన్ గరిటెలు అనమాట ఇవన్నీ కూడా. ఇదిగోండి, మొత్తం 7 అయితే వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం నాన్ స్టిక్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. అంటే నాన్ స్టిక్లో మనం స్టీల్ పెట్టి వాటితో అలా కలపకూడదు కదా, సో దానిలో ఉన్న కోటింగ్ అంతా కూడా వచ్చేస్తుంది. అది అస్సలు మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో అలాంటప్పుడు ఈ వుడెన్ గరిటెలు అయితే మాత్రం బాగా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉండాల్సిందే ఇలాంటి వుడెన్ గరిటెలు, ఎందుకంటే అందరం ఖచ్చితంగా నాన్ స్టిక్ వాడుతూనే ఉంటాము. సో ఇదిగోండి చూడండి, మనకి కావాల్సిన అన్ని రకాల గరిటెలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి, దోశలు తీసుకోవటానికి, కూరలు కలుపుకోవటానికి, అన్నంకి, లైక్ ఆయిల్లోంచి తీసుకునే ఫ్రై చేసుకోవటానికి ఇలాగా. ఇదిగోండి, అన్నీ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక్క సెట్ మన ఇంట్లో ఉందంటే ఇంకా మనం స్టీల్ గరిటెల్ని రీప్లేస్ చేసేయచ్చు. మంచిగా ఉన్నాయి. అండ్ దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. చూడండి ఎంత లావుగా ఉందో, అంటే వుడెన్ అనేసరికి సన్నగా వచ్చాయేమో అని అనుకోవచ్చు. చూడండి, చాలా లావుగా అయితే ఉన్నాయి ఒక్కొక్క గరిటె. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 120 to 130 రేంజ్లో అయితే వచ్చేసాయి. చాలా తక్కువలో బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి. చాలా బాగుంది. ఖచ్చితంగా ఎవరికైనా కావాలి అనుకుంటే, యూస్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా నేను కింద లింక్లో డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. లింక్ వచ్చేసి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ వన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది హోల్డరు. అంటే ఇది ఒక్కటి ఉందంటే ఇంకా మనం అన్నీ ఇందులో హోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనం అంటే వాల్కి మౌంట్ చేసుకునేది. దీనిలో మనకి ఇవన్నీ వస్తాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి 2 అయితే ఉంటాయి. ఇదిగోండి, ఈ 2 అయితే వస్తాయి అన్నమాట. ఈ 2 కూడా మనం వాల్కి ఇలా నెయిల్స్ వేసి కొట్టేసుకొని దానికి ఇది ఇలా మనం దించేయాలన్నమాట. కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఏంటంటే మనం ఈ పైన అన్నీ కూడా లైక్ నైఫ్స్ అలా ఇవన్నీ కూడా ఈ పైన పెట్టేసుకోవచ్చు.
అండ్ అలానే ఈ కింద వచ్చేసరికి ఇవి మనకంటే గరిటెలు అవి పెట్టుకోవటానికి ఇచ్చారు. ఇదిగోండి ఇలా ఇచ్చాడనమాట. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయితే మనం గరిటెలన్నీ పెట్టేసుకోవచ్చు. ఇవి కదిలిపోతాయి అని ఇదేం లేదనమాట. ఇదిగోండి ఇవి కదిలిపోకుండా మనకి ఇలా గ్లూ స్టిక్ కూడా ఇచ్చారు. ఇలా మనం గ్లూ పెట్టేసుకొని అదే పెట్టుకున్నామంటే ఇవి ఇంకా కదలవు కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఇలా వచ్చేసి మనకి 2, 4, 6, 8 అయితే ఇచ్చారనమాట. ఈ పిన్స్ అన్నీ కూడా ఇలా మనం హోల్డ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇదిగోండి చాలా బాగుంటుంది కిచెన్లోకి. అంటే మన లుక్ కూడా కిచెన్లో లుక్ అయితే బాగుంటుంది అనమాట. లైక్ మెస్సీగా ఉండకుండా బాగుంటుంది. ఇంకా ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవన్నీ కూడా ఇందులో కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇది కూడా మనకి ఇక్కడ వస్తుంది. లైక్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మిగిలిపోయి అనుకున్నప్పుడు ఇందులో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటి ఉందంటే మంచిగా ఆర్గనైజ్ అయిపోతాయి మన ఇంట్లో. అంటే మెస్సీగా అయితే ఏం ఉండవు కిచెన్లో. ఇది ఒక్కటి తీసుకోండి. ఇది మనకు వచ్చేసి 270 ఆ రేంజ్లో పడింది అనమాట. ఇది మెటీరియల్ వచ్చేసరికి మనకి ఐరన్ మెటీరియల్ వస్తుందన్నమాట. సో మనకి మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో ఎక్కడ మనకి పడిపోతుంది కింద అంటే వెయిట్ కాయదేమో అన్న ఇదేం లేదు. వెయిట్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ కూడా సరిపోతాయి ఇది ఒక్క దానిలో. సో అదండి. ఇంకా దీనికి ఇది ఒకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు. దీనికి ఇంకొంచెం మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే లైక్ క్లాత్స్ అవి అంటే కిచెన్ క్లాత్స్ అవి ఉంటాయి కదా, అవి దీని మీద హ్యాంగ్ చేసుకోవటానికి దానికి ఇది వస్తుంది. సో అదండి మొత్తం అన్ని ప్రోడక్ట్స్ అయితే ఇవన్నీ కూడా చెప్పాను కదా ఫస్ట్లోనే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో ఈ మధ్యలో సేల్ కూడా ఎక్కువ నడుస్తుంది. అందులో తీసుకున్నట్లయితే ఇంకొంచెం మనకి ప్రైజెస్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి అన్ని ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్సే. అంటే ఇది అవసరమా అన్నది ఏమీ లేదనమాట. చక్కగా అన్నీ యూజ్ అవుతాయి. అంటే మనం ఇంటిని కొంచెం మంచిగా లుక్ మార్చుకోవాలి అంటే కొంచెం ట్రెండీగా ఉన్న వాటితో రీప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఏమైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి కూడా లింక్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇచ్చుంటాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి అంతలోగా మరి మన వీడియోస్ని చూస్తూ ఉండిపోతే ఎట్లాగా? సో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. దానివల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.